ఇప్పటికైనా నిజం చెప్పండి. మా వారు నాకంతా చెప్పేశారు. మీరింకా నిజం దాచి ప్రయోజనం లేదు. మీ నోటితో వినాలనే నేనిలా అడుగుతున్నాను. చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఎవరికి? ఆయనకా లేదా నాకా? లోపం నాలో ఉంటే ఆయనలో ఉందని అబద్ధం చెప్పారెందుకు? ఆ టాబ్లెట్స్ నాకే కదా, చెప్పండి. జాను, నువ్విక్కడున్నావా? అక్కడ లక్కీ మ్యూజికల్ చైర్ గేమ్లో గెలిచింది. అవును, డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ గారు నాకంతా చెప్పారండి. ఆయన డాక్టర్ గారు ఏం చెప్పుంటారు? ప్రాబ్లం నాకే ఉందని చెప్పుంటారు. దానికి మన ఇద్దరం కోర్స్ వాడాలని అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పుంటారు. అంతే కదా డాక్టర్? అవునమ్మా, లోపం మీ ఆయనలోనే ఉంది. నువ్వు ఎంత గుచ్చడిగినా అందులో ఏ మార్పు లేదు. ముందు కోర్స్ పూర్తి చేయండి. అప్పటి వరకు ఏ డౌట్స్ పెట్టుకోకండి. నిజం చెప్తున్నారా డాక్టర్? నేను డాక్టర్నమ్మా, అబద్ధం ఎందుకు చెప్తాను? జాను, అక్కడ పిల్లలు వదిన నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వెళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్. తనకి మీరు ఎక్కడ నిజం చెప్పేశారోనని చాలా టెన్షన్ అయ్యాను. కాస్తుంటే చెప్పేసి ఉండేవాడిని వివేక్. మీరు టైంకి వచ్చారు. జానుకి ఎప్పటికీ నిజం తెలియకూడదు డాక్టర్. తనంత అడిగినా మీరైతే చెప్పకండి. తనకు నిజం తెలియకూడదని మీరు అనుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏమవుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. మావయ్య గారు ఆయన వచ్చాక వాళ్ళకి పెట్టి ఆ తర్వాత తింటాను. నువ్వు నిజంగా సత్యకాలపు నాటి దానివమ్మా. కన్నవాళ్లకే అన్నం పెట్టని ఈ రోజుల్లో మీ మామయ్యని నన్ను పట్టించుకుంటున్నావు. ఈ కాలంలో నీలాంటి అమ్మాయి కోటికొక్కరు కూడా ఉండరు తల్లి. మావయ్య గారు, ఇంత ఆలస్యమైందేంటి? రండి, భోజనం వడ్డిస్తాను. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంట్రా? రోజు భోంచేసే కదా నిద్రపోతావు. పాపం, నువ్వు వస్తే వడ్డిద్దామని లక్ష్మి ఎదురు చూస్తోంది. లక్ష్మి కోసమైనా ఒక ముద్ద తినిపోరా. రండి. ఏంటి మావయ్య గారు అలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఈరోజు పిల్లలు ఆటల పోటీల్లో గెలిచారు. అందరం సంతోషంగా ఉన్నాం. అందరి సంతోషం కోరుకునే నీకు త్వరలోనే సంతోషం లేకుండా పోతుందమ్మా. పిల్లలున్న ఇంట్లో సంతోషాలే ఉంటాయి. ఆ దేవుడి దయ వల్ల ఏ కొరత లేదు ఈ ఇంట్లో. ఏదున్నా లక్ష్మి నెట్టుకొస్తోంది. ఇప్పుడు లక్ష్మియే ఆ వీధి ప్రవాహంలో కొట్టుకుపోబోతోంది. అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా? తిను. పెద్దమ్మా, మావయ్య గారు, మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, మా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అది పొద్దున్న నాకొక పీడకలొచ్చింది. దేని గురించమ్మా? అది ఆయన మనిష పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది మావయ్య గారు. మిత్ర జీవితంలో అతిపెద్ద పెనుమార్పు సంభవించబోతోంది. మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టుంది. ఆ పాడుకల నీకెందుకు వచ్చిందమ్మా? ఏమో పెద్దమ్మా, అది తెల్లవారుజామునొచ్చింది. అప్పుడు వచ్చే కలలు నిజం అవుతాయంటారు కదా. చిచి, ఆ దరిద్రపు కొట్టు కళ ఎందుకు నిజమవుతుంది? నువ్వు సీతవైతే మిత్ర శ్రీరాముడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా?
మనీషా వాళ్ళ అంకుల్కి ఒంట్లో బాగాలేకపోతే చూడ్డానికి వెళ్ళాను అత్తయ్య. వస్తూ మనీషాని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి? ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నారు. రండి, భోజనం వడ్డిస్తాను. మేము తినేసి వచ్చాం లక్ష్మి. మనీషా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకు బయట తినే అలవాటు లేదు కదరా? పాపం నువ్వు వస్తే తిందామని లక్ష్మి ఎదురు చూస్తోంది. మనీషా వాళ్ళ అంకుల్ ఇంట్లో తినాల్సి వచ్చింది. నువ్వు తినేసే లక్ష్మి. నాకు బాగా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటా.